తనపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇక పెండ పిసికిన దున్నపోతు కాసిన తలసాని తన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక పిసుకుడు సంగతి తరువాత ఓ రాజకీయ నాయకుల తలసాని ముందు ఆ పాన్ పరాగులు తిరుడు మానుకోవాలని సూచించారు. ఇక నాయకులంటే యువతకు ఆదర్శంగా ఉండాలన్నారు. తలసాని కేసీఆర్ చెప్పులు మోసిన తనలా పార్టీకి అధ్యక్షుడు కారడంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ యాదవ్ గారికి చిన్నప్పటి నుంచి పెండ బిస్కే అలవాటు ఉంది కదా. ఎందుకంటే దున్నపోతులను కాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ బిస్కే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడు ఎరుగు. ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరికుండి ఆయన ఏం బిసుకోవాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం బిసుకుతారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు బిసికినట్టు అనుకుంటుండే రేవంత్ రెడ్డిని బిసుకడం అనుకుంటే. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవిత కాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను వస్తా.